సో చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ 3-2 బీటెక్లో ఫ్లాట్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ అని 3-2లో R22 వాళ్ళకు. సో దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పమని చెప్పేసి ఇంకేమైనా క్వశ్చన్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని టిప్స్ కానివ్వండి చెప్పమని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. ఇప్పుడు దాని గురించి చెప్పబోతున్నానండి. ముందుగా అయితే టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డిస్క్రిప్షన్లో, దాంట్లో ఖచ్చితంగా అందరూ కూడా జాయిన్ అవ్వండి. అప్డేట్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ ఏమైనా వస్తాయి. వాట్సాప్ ఛానల్ ఒకటి. ఇక ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఉందో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కూడా వస్తున్నాయి. ఈ జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ ఇంగ్లీష్లో కావాలంటే. ఇక టాపిక్లో వెళితే ఫ్లాట్. సో ఫ్లాట్లో వచ్చేసరికి మీకు 5 యూనిట్లు ఉంటాయి కదా. R22 వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో మీరు 4 రకాల క్వశ్చన్స్ కనుక చదువుకున్నట్టయితే మీరు పాస్ అవడం లేదు, మంచి స్కోరింగ్ వస్తుందండి. ఫస్ట్ ఏంటంటే డిఫైన్ టైపు. డిఫైన్ అని ఏ పరంగా ఇచ్చినా మీరు రాసేటట్టు ఉండాలి. రెండోది వచ్చేసరికి ఏంటంటే డిజైన్. సో ఇప్పుడు ఆటోమేటా థియరీ డిజైన్ చేయమని చెప్పేసి అడుగుతాడు కొన్ని కేసుల్లో. సో అది నేర్చుకుంటే ఖచ్చితంగా దిగుతుంది. మూడోది వచ్చేసరికి ఏంటంటే డిస్టింగ్విష్ కానీ కంపేర్ కానీ. సో కంపారిజన్ అను డిస్టింగ్విషన్ అన్న ఒకటే. సో వాటి మీద అడగటానికి ఉంటుంది. ఇక నాలుగోది వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్స్. ఇక ఐదోది కూడా ఉంది. 4 అని చెప్పాను కానీ ఐదోది కూడా ఉంది. ఏంటంటే ప్రూఫ్స్. ఒక ప్రూఫ్ ఉంటుంది నాకు తెలిసి అందులో వస్తుంది 3rd యూనిట్లో సెకండ్ యూనిట్లో లెమ్మాస్ మీద. ఓకేనా. సో ఈ 5 టైప్స్ కనుక మీరు చదువుకున్నారంటే మీరు ఇందులో మంచి స్కోరింగ్ చేయగలుగుతారు. ఓకేనా. సో డిఫైన్, డిస్టింగ్విష్ అండ్ కంపేర్, డిజైన్, అప్లికేషన్స్, ప్రూఫ్. ఇక యూనిట్స్ వైజ్గా చూద్దాం. యూనిట్ 1లో చూస్తే 3 పార్ట్లు ఉన్నాయి. ఒకటి ఫైనైట్ ఆటోమేటా ఎఫ్ఏ మీద, 2 నాన్ డిటర్మినిస్టిక్ ఎఫ్ఏ ఫైనైట్ ఆటోమేటాది అందులో, మూడోది వచ్చేసరికి డిఎఫ్ఏ అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఈ మూడిట్లో టాపిక్స్ ఏ ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఇందులో వీళ్ళు అడిగేది ఏంటంటే ఫస్ట్ ఇందాక చెప్పానుగా డిస్టింగ్విష్ కంపేర్ అని. సో కంపేర్ ఎన్ఎఫ్ఏ వర్సెస్ డిఎఫ్ఏ. అంటే డిఎఫ్ఏ అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా థియరీ, ఎన్ఎఫ్ఏ అంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా థియరీ. సో ఈ రెండింటికి మధ్య కంపారిజన్ అడుగుతాడండి అడిగితే. ఇక మామూలుగా అప్లికేషన్స్ పరంగా చెప్పాను కదా. సో ఇందులో అప్లికేషన్స్ వచ్చేసరికి ఎన్ఎఫ్ఏ మీద అప్లికేషన్స్ అడుగుతాడు ఖచ్చితంగా. ఓకేనా. సో ఇక ఇందులో ప్రాబ్లమ్స్ కనుక ఇస్తే ఫైనైట్ ఆటోమేటా మీద డిజైన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఓకేనా. సో ఇక ఇందులో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, సో ఏదన్నా ఇప్పుడు ఒక లాంగ్వేజెస్ డిజైన్ చేయమని చెప్పేసి అడుగుతాడు ఫైనైట్ ఆటోమేటా థియరీ యూజ్ చేసి. ఓకేనా. హౌ ఇట్ ఈజ్ యూస్ఫుల్ అని చెప్పేసి. ఇక తర్వాత ఇందులో ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే కన్వర్షన్ ఏంటి, ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇందులో ఒక ఇంపార్టెంట్ ఉంటుందండి, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా. మూరే అండ్ మీలే మెషిన్స్ ఉంటాయి కదా, దాని మీద ట్రూత్ టేబుల్స్ ఉంటాయి రియలైజ్ చేసేది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూనిట్ 1 పరంగా అయితే నాకు తెలిసి ఇంతవరకు. ఇక యూనిట్ 2లో మళ్ళీ 3 ఇచ్చాడు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, పంపింగ్ లెమ్మా ఫర్ రెగ్యులర్ లాంగ్వేజెస్, క్లోజ్యూర్ ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ లాంగ్వేజెస్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో సో డిఫైన్ అన్నాను కదా. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో డిఫైన్ చేయమంటాడు. ఇలా ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో డిఫైన్ చేయండి. సో ఇలా అడుగుతాడు. డిఫైన్ ఫైనైట్ ఆటోమేటా థియరీ ఇలా అడుగుతాడు. ఓకేనా. సో ఇక ఇందులో వచ్చేసరికి వాటి అప్లికేషన్స్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అప్లికేషన్స్. ఇక ఇందులో వచ్చేసరికి కన్వర్షను, ఫైనైట్ ఆటోమేటా నుంచి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కన్వర్షన్. ఇక తర్వాత పంపింగ్ లెమ్మా ఉంది కదా. సో దాంట్లో ఒక ప్రూఫ్ ఉంటుంది. పంపింగ్ లెమ్మా ఫర్ రెగ్యులర్ లాంగ్వేజెస్ మీద ఒక ప్రూఫ్ ఉంటుంది. ఆ ప్రూఫ్ ఖచ్చితంగా అయితే మీరు చూసుకోండి, దిగిపోతుంది. ఇక అప్లికేషన్స్ ఏంటి, పంపింగ్ లెమ్మా.
ఇక ఆ తర్వాత క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ లాంగ్వేజెస్లో వచ్చేసరికి సో డెసిషన్ ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ లాంగ్వేజెస్ ఇంపార్టెంట్. ఇక మినిమైజేషన్ ఆఫ్ ఆటోమేటా కూడా ఇంపార్టెంట్. ఇక యూనిట్ 3లోకి వెళ్ళినట్టయితే ఇందుట్లో నాకు తెలిసి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఉంది, పుష్ డౌన్ ఆటోమేటా ఉంది. సో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్లో వచ్చేసరికి మీకు సో పార్స్ ట్రీస్ ఇంపార్టెంట్. ఇక వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ ఇంపార్టెంట్. అందుట్లో డెరివేషన్స్ ఉంటాయి, ఆ డెరివేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంటే. ఇక పుష్ డౌన్ ఆటోమేటాలో వచ్చేసరికి సిఎఫ్జి టు పీడిఏ పుష్ డౌన్ ఆటోమేటాలో ఉంటుంది కదా, సో దాంట్లో అదొకటను పీడిఏ టు సిఎఫ్జి అది కూడా ఇంపార్టెంట్. ఇక అది యూనిట్ 3 పరంగా. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే నార్మల్ ఫార్మ్స్ ఫర్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్లో వచ్చేసరికి ఎలిమినేటింగ్ యూజ్లెస్ సింబల్స్ ఒకటి ఇంపార్టెంట్ అండి, అదొకటి. సో దాని ద్వారా వచ్చేవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇక సో అందుట్లో అదే నాకు తెలిసి అయితే. ఇక తర్వాత పంపింగ్ లెమ్మా ఫర్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్లో అప్లికేషన్స్ ఇందా చెప్పేసాను కదా అది. సో ఇక తర్వాత క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్లో వచ్చేసరికి ట్యూరింగ్ మెషిన్స్ ఉన్నాయి కదా, సో దాని మీద ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఇక ఆ తర్వాత ట్యూరింగ్ మెషిన్ లాంగ్వేజ్ డిజైన్ మీద ఒకటి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది, యూనిట్ 4 అది. యూనిట్ 5 చూసుకుంటుంటే అయితే ఇందుట్లో టైప్స్ ఆఫ్ ట్యూనింగ్ మెషిన్స్ అడుగుతాడు, ఓకేనా. ఇక తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ రికర్సివ్ లాంగ్వేజెస్ మీద ఒకటి అడుగుతాడు. ఇక తర్వాత కౌంటర్ మెషిన్స్ మీద ఒకటి అడుగుతాడు. ఇక ప్రాబ్లమ్స్ గనక అడిగితే వాట్ ఆర్ ది అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ విత్ ట్యూరింగ్ మెషిన్స్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. సో వీటిన్నిటిలో ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ప్రాపర్టీస్ 3-4 నేర్చుకోండి, షార్ట్ క్వశ్చన్స్ కింద ఇస్తాడు. ఓవరాల్గా చూసుకుంటే మీరు ఇందుట్లో ఈ ఫైనైట్ స్టేట్ మెషిన్స్ మోడలింగు, ఈ కంప్యూటింగ్ ప్రాబ్లమ్స్ సొల్యూషను, ఆ తర్వాత వచ్చేసరికి వాటి ఫ్రీ గ్రామర్స్ ఫర్ ఫార్మల్ లాంగ్వేజెస్ డిజైనింగు, ఇక కంపారిజన్ ఏదైతే ఉంటుందో డిసైడబిలిటీకి అన్డిసైడబిలిటీకి వాటికి ఈ ఎన్ఎఫ్ఏ కానీ డిఎఫ్ఏ కానీ దానికి కంపారిజను, ఇలా లేకపోతే కొన్ని అబ్స్ట్రాక్ట్ మెషిన్స్ ఇచ్చేసి వాటిని రికగ్నైజ్ చేయడం, అంటే ఈ లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేయడం, వీటి మీద కానీ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో షార్ట్ క్వశ్చన్స్ చెప్పలేదు ఏంటి అనుకోవద్దు, అన్నీ కూడా ప్రాపర్టీస్ కానివ్వండి, డిఫైన్ కానివ్వండి, వాటిలో ప్రాపర్టీస్ వస్తాయి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ దాని మీద వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్.